హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. చాక్లెట్ బాల్స్ రెసిపీ. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఈ చాక్లెట్ బాల్స్ ఈ విధంగా ఒకసారి చేసి ఇవ్వండి, చాలా బాగా నచ్చుతుంది. మా పిల్లలకైతే చాలా నచ్చాయి ఈ చాక్లెట్ బాల్స్. తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో మరి కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చాక్లెట్ బాల్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను ఈ చాక్లెట్ బాల్స్ రెసిపీ కోసం ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్స్కి సైడ్స్కున్న ఈ సైడ్స్ అంతా కూడా 4 సైడ్స్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఓన్లీ మిడిల్లో ఉన్న బ్రెడ్ని మాత్రము ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసి ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు బ్రెడ్కి సైడ్స్కి కట్ చేసుకున్న దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పౌడర్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లా యూజ్ అవుతుందన్నమాట మనకి. ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా కాస్త తిక్కుగా ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకొని కొద్దిగా ఈ పాలను వేసుకుంటూ ఈ బ్రెడ్ పౌడర్ని ముద్దలా తడుపుకోవాలి. ఇలా మెత్తగా తడుపుకోవాలి పిండిని. ఇలా చిన్న గ్లాస్ పాలు తీసుకుంటే ఈ కొన్ని పాలు మిగిలినాయి. ఇలా మెత్తగా తడుపుకొని మూత పెట్టుకొని ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఈ చాక్లెట్ బాల్స్ కోసం ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకుంటున్నాను. ఈ చిన్న చాక్లెట్స్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి తీసుకొని ఇలా 2 పీసెస్గా తుంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాక్లెట్ బైట్స్ని. ఇక్కడ పిండి ముద్దను కొద్దిగా చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒకసారి ఇలా రోల్ చేసుకొని మధ్యలోకి ఇలా ఒత్తుతూ ఈ చాక్లెట్ బైట్ని తీసుకొని మధ్యలోకి ఇలా ఈ చాక్లెట్ బైట్ని ఉంచుకొని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఇలా రోల్ చేసుకుంటూ బాల్లా రెడీ చేసుకోవాలి. క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా బాల్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కూడా ఈ చాక్లెట్ బైట్ పెడుతూ ఇలా క్రాక్స్ లేకుండా బాల్లా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని మనం కల్పించుకున్న ఈ మైదా పిండి మిశ్రమం ఉంది కదా, ఇందులోకి వేసుకొని ఇలా ఈ బాల్ని మైదా పిండిలో డిప్ చేస్తూ బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కూడా మైదా పిండిలో డిప్ చేస్తూ బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఇలాగే రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఒక్కొక్క బాల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుతూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచామంటే బాల్స్ పైన మాత్రమే వేగుతాయి, లోపలంతా పిండిగా ఉంటుంది. కాబట్టి నిదానంగా సిమ్లోనే ఉంచి లోపల దాకా వేగేంత వరకు ఈ బాల్స్ని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన బాల్స్ అన్నింటినీ కూడా ఈ ఆయిల్లో సిమ్లోనే ఉంచుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్ బాల్స్ రెసిపీ రెడీ అండి. చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.